పునర్విక అని చిన్న పాప అంట స్పైనల్ మస్క్యులర్ ఆంట్రోఫీ అనే వ్యాధి వచ్చిందంట. 16 కోట్లు అంట ఒక ఇంజెక్షన్. దానికే ఒక ఇంజెక్షన్ 16 కోట్ల? అదేం వ్యాధండి? చిన్న బిడ్డకే రావాలా? అయ్యో, అంత డబ్బు అంటే వాళ్ళు బాగుండే వాళ్ళేనా ఇంజక్షన్ వేసుకోగలరా? అంత డబ్బు అంటే సామాన్యులకు ఎక్కడి నుంచి వస్తుంది నాయన. అందుకే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా క్రౌడ్ ఫండింగ్ తో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు రా పాపమా. అవన్నీ ఫేక్ అయి ఉంటాయిలేమో. సోషల్ మీడియాలో వచ్చేటివి ఎందుకు నమ్ముతావా? అవునా, ఈ మధ్యన ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయా? ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియడం లేదా? ఒరే, ఆ చిన్న బిడ్డ మొహం చూడండి ఒకసారి. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడండి ఒకసారి. నాకైతే ఇమేజ్ అనిపిస్తుంది మావా. అవునరా, అదంతా నిజమే అంట. ఆ పాపకి జన్యుపరమైన వ్యాధి వచ్చిందంట. అవునా, నిజమా? అయ్యో, నేనే అబద్ధం చేసుకున్నానే. అయినా 16 కోట్లు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారన్నా? ఈ సోషల్ మీడియా నుంచి ఎంత డబ్బులని వస్తుంది? అందరూ సహాయం చేస్తే ఎందుకు రాదత్తా? మామ, నువ్వు తాగే మందులో 1 కోట్ల డబ్బు. అమ్మ, నువ్వు కొనే చీరల్లో 1 చీర డబ్బు. అత్త, 1 రోజు నీ మేకప్ డబ్బు. డాడీ, మా కోసం నువ్వు ఖర్చు పెట్టేదంతో 1 రోజు డబ్బు. నీ జల్సాలకి నువ్వు ఖర్చు పెట్టేదంతో 1 రోజు డబ్బు. అందరూ ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో అందరూ పెట్టే 1 రోజు ఖర్చు ఎంతో కొంత సహాయం పడుతుంది. అదే విధంగా అందరి ఇళ్లలో ఖర్చు పెట్టే 1 రోజు డబ్బు 16 కోట్లండి. దానికి డబ్బులైనా ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు. ప్లీజ్ సేవ్ పునర్విక. ప్లీజ్ సేవ్ పునర్విక. మీకు ఇది నిజం నమ్మకం అనిపిస్తే ఆ చిన్న బిడ్డ పసి పాపకు మీ వంతు సహాయం చేయండి. ప్లీజ్ సేవ్ పునర్విక. ప్లీజ్ సేవ్ పునర్విక.